1858 సమయంలో జరిగిన విషయం ఇది. షిరిడీ సమీపంలోని అడవుల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. కాని ఆ సంఘటన తర్వాత అన్నీ మారిపోయాయి. ఆ కాలంలో షిరిడీ ఒక చిన్న గ్రామం, నిశ్శబ్దంగా ఉండే ఊరు, సాధారణ ప్రజలు, సాధారణ జీవితం. ఏదో ప్రత్యేకమైనది జరగబోతుందని ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు ఒక పెళ్లి బృందం షిరిడీ వైపు ప్రయాణిస్తోంది. ఆ బృందంలో చాంద్ పాటిల్ కూడా ఉన్నారు. ప్రయాణం సవ్యంగా సాగుతోంది. కాని అకస్మాత్తుగా చాంద్ పాటిల్ గారి గుర్రం కనిపించకుండా పోయింది. ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ ఆయన అడవిలో లోపలికి వెళ్లారు. వెతికారు. మెల్లగా అలసిపోయారు. ఆందోళన పెరిగింది. అప్పుడే ఒక చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చున్న ఒక ఫకీర్ ఆయన కంటపడ్డారు. ఆ ఫకీర్ ఎంతో శాంతంగా ఉన్నారు. ఏమీ అడగకముందే ఇలా చెప్పారు, "నీ గుర్రం నది దగ్గర ఉంది." చాంద్ పాటిల్ వెంటనే నదివైపు వెళ్లారు. అక్కడ నిజంగానే ఆయన గుర్రం నిలబడి ఉంది. అప్పుడాయనకర్థమైంది, ఇతను సాధారణ మనిషి కాదని. ఆయన తిరిగి వచ్చి చేతులు జోడించి ఫకీర్ ముందు నిలబడ్డారు. గౌరవంగా ఇలా అన్నారు, "దయచేసి మా వెంట షిరిడీకి రండి." ఆ ఫకీర్ ఆకాశం వైపు చూశారు. ఒక స్వల్పమైన చిరునవ్వు చిందించారు. అన్నీ ముందే నిర్ణయించబడ్డట్టుగా. ఆయన ఎక్కువగా ఏమీ చెప్పలేదు. కేవలం ప్రశాంతంగా వారితో కలిసి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అలా ఆ ఫకీర్ ఆ బృందంతో కలిసి షిరిడీలైపు నడిచారు. షిరిడీకింకా తెలియదు తన అదృష్టం తిరిగి వస్తోందని. ఆ ఫకీర్ తరువాత కాలంలో సాయిబాబాగా ప్రపంచానికి పరిచయమయ్యారు. మీకు సాయిబాబా గారి ఇలాంటి నిజమైన కథలు సినిమాటిక్ రూపంలో చూడాలనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాతోనే కొనసాగండి.